వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 10 రోజుల పాటు పండుగల జగనన్న అమ్మఒడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టీకరణ. రాజధాని కోసం పాదయాత్ర. ఎన్టీఆర్ ఘాట్ నుండి జూలై 17న పాదయాత్ర. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడి. కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితుల త్యాగానికి వెలకట్టలేం. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీలో డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి వ్యాఖ్య. చిలకలూరిపేట ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయండి. జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే 10 రోజుల పాటు పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి కార్యక్రమం ద్వారా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లోకి 6,392.94 కోట్లు జమ కానున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వరుసగా 4వ ఏడాది 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి జగనన్న అమ్మఒడి అమలు కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలో బహిరంగ సభా వేదికగా పిల్లలను బడికి పంపించే తల్లుల ఖాతాలో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని అన్నారు. తాజాగా అందజేసే డబ్బులతో కలిపితే ఇప్పటి వరకు ఒక్క జగనన్న అమ్మఒడి ద్వారానే 26,067.28 కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూరుస్తున్నామని అన్నారు. విద్యార్థుల చదువులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ కీలక సంస్కరణలు చేపట్టి 4 ఏళ్లలో విద్యా రంగంపై 66,722.36 కోట్ల రూపాయలు వెచ్చించామని అన్నారు. దాని పేరు వరాహి అట. ఓ లారీ ఎక్కి ఊగిపోతూ, మామూలుగా కూడా మాట్లాడాడు, ఊగిపోతూ తనకు నచ్చని వారిని చెప్పుచ్చు కొడతానంటాడు, తాట తీస్తానంటాడు, గుడ్డలూడ తీసి తంటానంటాడు. ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు. ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు. వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం అంటాడు. ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు. ఈ మనిషి నోటికి అదుపు లేదు, ఈ మనిషికి నిలకడా లేదు. వారిలా పూనకం వచ్చినట్టు మనం ఊగుతూ మాట్లాడలేం. వారిలా మనం రౌడీల్లా మీసాలు వెలేయలేం. వారిలా మనం రౌడీల్లా తొడలు కొట్టలేం. వారిలా ఈ మాదిరిగా మనం బూతులు తిట్టలేం. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్లకు ఒకసారి భార్యను మార్చలేం. పెళ్లి అనే ఒక పవిత్ర వ్యవస్థను రోడ్డు మీదకి తీసుకొని రాలేం. వారిలా ఈ పనులు మనం చేయలేం. ఇవన్నీ కూడా వారికే పేటెంట్. Credit all goes to you, sir. Thank you, sir. Thank you very much, sir. Then coming to Jagananna Aanimutyalu, it's really a wonderful program that we didn't even expect, that which the meritorious students continue their studies irrespective of their financial conditions, and this is the most encouraging aspect, sir. Thank you so much. ఈ మధ్యనే మా స్కూల్ నుంచి కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్ సెలెక్ట్ అయ్యారు సార్. 15,000 రూపీస్ ఆఫ్ జగనన్న ఆనిముత్యాల కింద అందుకున్నారు. ఫ్యూచర్ లో నేను కూడా ఇలా అందుకోగలనే భరోసా నాకు మీరే ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Last year, you have sent tabs for 8th class students. It is very useful to us for learning through Byju's digital classes, sir. When I received the tab, I feel very happy for this. Thank you so much, sir.
You are thinking about future generations, working hard for success. Success makes a person great, but working hard for oneself satisfaction makes a person true legend. So you are the true legend of the Andhra Pradesh, sir. I want to say only one thing, sir. You are the only one person who lives many lives in a life, because you are such as a brother, father, son, and many relationships such as... రాజధాని నుండి రాజధాని కోసం పాదయాత్ర చేయనున్నామని ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ నుండి అమరావతిలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన స్థలం వరకు జూలై 17న పాదయాత్ర చేపట్టనున్నామని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. రాజధాని కోసం 200 రోజుల కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. రాజధానిలో నివాసాల కోసం, వ్యాపారాల కోసం వివిధ వర్గాల ప్రజలు అమరావతి ఉద్యమానికి మద్దతు ఇచ్చారని, దీంతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారిందని, 3 రాజధానుల విధానానికి వ్యతిరేకంగా రైతులు కోర్టుకు వెళ్లారని వివరించారు. హైకోర్టు సైతం రాజధాని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తీర్పు ఇచ్చిందని, వైకాపా ప్రభుత్వం 6 నెలలు తాత్సారం చేసి అసెంబ్లీ వేదికగా హైకోర్టు తీర్పుపై దారుణమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ కేసులన్నీ విచారణ దశలో ఉండగా రాజధాని మాస్టర్ ప్లాన్ విచ్ఛిన్నం చేస్తూ సెంటు స్థలాలు ఇచ్చారని, R5 జోన్ పేరుతో రాజధానిలో అరాచకానికి తెరతీశారని మండిపడ్డారు. ఒక ప్రాంతం, ఒక కులంపై కక్షగట్టి పేదల పేరుతో రాజధానిని సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో ఎందుకు ఇవ్వలేదు? కర్నూలులో కానీ విశాఖపట్నంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి పెరిగిన పులివెందుల్లో కానీ ఈ ప్రభుత్వం ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం కోసం 1 ఎకరం భూమి సమీకరించగలదా? ఐఎమ్ ఛాలెంజింగ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అమరావతిలో చంద్రబాబు నాయుడు వెళ్ళి రాష్ట్ర రాజధాని కోసం, భవిష్యత్తు కోసం, అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడే ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్గా హైదరాబాద్ రాజధానిని నిర్మించిన విధంగా అమరావతిని నిర్మిస్తాను, ముందుకొచ్చి భూములు ఇవ్వమంటే రైతులు 1 పైసా నష్టపరిహారం తీసుకోకుండా తమ జీవనాధారాలు 1 ఎకరం, 1/2 ఎకరం, ఎకరంన్నర, 2 ఎకరాల లోపు ఉన్నవాడు, 1/2 ఎకరం ఉన్న రైతు పేదవాడు కాదా? ఎకరం ఉన్న రైతు చిన్న రైతు కాదా? కానీ ప్రచారం ఏం జరుగుతుంది? అమరావతిలో ఉన్నదంతా ఒకే కులం వాళ్ళని, అమరావతిలో ఉన్నదంతా పెత్తందారులని, భూస్వాములని ప్రచారం జరుగుతుంది. వాస్తవం అమరావతికి భూములు ఇచ్చిన రైతులలో 29,000 రైతు కుటుంబాలలో 21,000 మంది 2 ఎకరాల లోపు ఉన్నవాళ్ళు, అంటే 2 ఎకరాలు ఉన్నవాళ్ళు, ఎకరంన్నర ఉన్నవాళ్ళు, 1 ఎకరం మాత్రమే ఉన్నవాళ్ళు, 1/2 ఎకరం ఉన్నవాళ్ళు. ఇప్పుడు నేను మీకు ఒక వాస్తవం చెప్తాను. ఈరోజు అమరావతి ఉద్యమం ఇంకో 10-15 రోజుల్లో 1300 రోజులు అవుతుంది. మరి ఇంత అరాచకం రాజధానిలో జరుగుతుంటే ఈ ప్రభుత్వం మీద పోరాటానికి చాలా మంది అడుగుతున్నారు. ఏదో ఒక పని చేసుకుంటేనే కుటుంబం గడిచే పరిస్థితి, కొద్దిమంది పెద్ద రైతులు ఉన్నారు. పెద్ద రైతులు ఉన్న కుటుంబాల్లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, పిల్లలంతా చదువుకొని ఏ హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, అమెరికాలోనో స్థిరపడ్డారు. అంటే పెద్ద రైతుల కుటుంబాల్లోనేమో కేవలం వృద్ధులే ఇంటి దగ్గర ఉన్నారు. చిన్న సన్నకారు రైతుల కుటుంబాల్లోనేమో బయటికి వెళ్ళి పని చేసుకుంటూనే కుటుంబం గడిచే పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పుడు R5 జోన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న 2వ దశ అరాచకం ఏంటంటే, జూలై 8 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తారంట. మాది ఒకటే డిమాండ్, ఇల్లు నిర్మించండి, ముందు రాజధాని నిర్మాణం ప్రారంభించండి. ఇల్లు నిర్మించండి, దానికంటే ముందు జూలై 8వ తేదీ
స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ఇల్లు నిర్మిస్తున్నాం లేదా ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు రైతుల వేదికలో జరిగిన కార్యక్రమంలో బహిలంపూర్ మామిడ్యాల గ్రామాల కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితులకు డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి ఇంటి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరు చేసిన త్యాగానికి వెలకట్టలేమని, మీకు ఎంత చేసినా తక్కువే అని, అన్ని విధాలుగా మీకు అండగా కేసీఆర్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ జహంగీర్ బాయ్, ఎంపీపీ లావణ్య అంజన్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు లింగారెడ్డి, సర్పంచ్ స్వాతి మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ ప్రవీణ్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్ భూపాల్ రెడ్డి, లబ్ధిదారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ డిమాండ్ చేశారు. పట్టణంలోని జాతీయ రహదారి ప్రధాన కూడలిలో నర్సరావుపేట సెంటర్, విజయ బ్యాంక్ సెంటర్, అడ్డరోడ్ సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట నిరసన ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కమిషనర్ గోవిందరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో జాతీయ రహదారి దాటేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ లేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది చనిపోతున్నారని, అంగవికలులు అవుతున్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రికి చిత్తశుద్ధి లేదని అన్నారు. అధికార పార్టీ నేతలకు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పట్టణంలో ఎక్కడైనా వెంచర్లు వేసిన వాటికి త్వరగా సీసీ రోడ్లు, కరెంటు లైన్లు, కాల్వలు నిర్మిస్తున్నారని, సొంత పనులపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై పరిష్కారానికి చొరవ చూపట్లేదని వ్యాఖ్యానించారు. త్వరితగతిన సమస్యకు పరిష్కారం చూపకపోతే తమ పార్టీ తరపున ఉద్యమాలు, న్యాయ పోరాటాలు చేయడానికైనా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ సుబానీ, మండల అధ్యక్షుడు పఠాన్ ఖాదర్ బాషా, గల్లా వెంకట్రావు, అచ్చుకోల బ్రహ్మస్వాములు, మునీర్ హసన్, తులం శ్రీనివాసరావు, కోట సాంబశివరావు, స్టీల్ అంజీ, గణపతి, వెంకటస్వామి, జానీ బాషా, వీర మహిళలు, పెద్దంటి సుమలత, కోటేశ్వరమ్మ, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. చొగాలి కాలనీ, పండరిపురం, సాంబశివ నగరు ఇటువంటి వారు రైతు బజారుకు వచ్చే మహిళలకి యాక్సిడెంట్లు అవడం జరుగుతుంది. అదేవిధంగా నసరాపేట సెంటర్, కాలేజీలు, స్కూళ్ళు ఉండటం వల్ల కోటప్పకొండ సెంటర్కి, కోటప్పకొండకి వెళ్ళే వాహనాలు కావచ్చు, ఎన్నో కావచ్చు, రోడ్డు దాటే మార్గంలో ఎన్నో ప్రమాదాలకు గురి అవడం జరుగుతుంది. మనం గత పాలకుల యొక్క నిర్లక్ష్యం మనం చూస్తూనే ఉన్నాం. చిలకలూరిపేటకి ఏది అవసరమో ఇంతవరకు ఆ ప్రజలకు కానీ, అధికారులకు కానీ, ప్రస్తుతం ఉన్న నాయకులకు కానీ, గత పాలకులు కానీ పట్టకపోవటం ఎంత దౌర్భాగ్యం మనకైతే అర్థమవుతుంది. ప్రజల ప్రాణాలతో చెలగాడవాడే ఈ నాయకులు మనకు అవసరమా అనేది జనసేన పార్టీ తరపున మేము అడుగుతున్నాం. స్థానిక మంత్రివర్యులు ఉన్నారు, మంత్రుల విడుదల రజనీ గారు, మీ ఆఫీసు కూడా నేషనల్ హైవే మీదే, రోడ్డు మీదే ఉంది. మీకు కళ్ళారా కనబడుతూనే ఉంది ఎన్ని ప్రాణాలు యాక్సిడెంట్లు పోతున్నాయో, ఎంతమంది వికలాంగులు చెందుతున్నారో మీకు అర్థమవుతున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని హైవేపై ప్రధాన కూడల్లో గణపవరం సిఆర్ కాలేజ్ సెంటర్ నందు, నసరాపేట సెంటర్ నందు, విజయ బ్యాంక్ సెంటర్ నందు, అడ్డరోడ్ సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టి ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లుగా చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రధాన కూడల్లో, సెంటర్లో నేషనల్ హైవే ఉండబట్టి ఎన్నో అటువంటి అతివేగంతో వచ్చే వాహనాలు ఎంతోమంది ప్రాణాలని, చిలకలూరిపేట ప్రజల్ని వారి ప్రాణాలను బలికొనడం జరిగింది. ప్రతిరోజు కుటుంబంలో నుండి బిడ్డలు బయటికి వెళ్తున్నారు, తల్లులు బయటకు వస్తున్నారు. అదేవిధంగా చిన్నారులు, తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు బయటకు వచ్చి, చిలకలూరిపేట బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి ఈరోజు లేకపోవడం చాలా చాలా బాధాకర విషయం. అంకులు కానీ వారు కానీ వాళ్ళు వేసిన వెంచర్లకి హుటాహుటిన మున్సిపాలిటీ వారు రోడ్లు వేస్తారు, కరెంట్ స్ట్రీట్ లైట్స్ వేస్తారు, వారికి మౌలిక వసతులు అన్నీ కల్పిస్తారు తప్పితే ప్రజలను కాపాడేటువంటి సిగ్నల్స్ ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలనేది మినిమం కామన్ సెన్స్కు లేకుండా కూడా ఈరోజు పాలకులు పరిపాలిస్తున్నారంటే చిలకలూరిపేట ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఇకనైనా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము మున్సిపల్ అధికారులని, అదేవిధంగా మంత్రి విడుదల రజనీ గారు కానీ మేము ఒక్కటే కోరుకుంటున్నాం, తక్షణమే
మేము చెప్పిన సెంటర్లలో మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మీరు కానీ దీన్ని తాత్సారం చేస్తే మేము రాస్తారోకైనా చేస్తాము, న్యాయ పోరాటం చేస్తాము, ధర్నాలు చేయడానికైనా సిద్ధమని తెలియజేసుకుంటూ మీరు వెంటనే వీటిపై కార్యాచరణ చేపట్టాలని జనసేన పార్టీ మేము డిమాండ్ చేస్తాం. అనంతపురం జిల్లా నీలకంఠపురంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నీలకంఠపురం పిహెచ్సిలో 85 మంది గర్భిణీలకు సామూహిక సీమంతం మహోత్సవం నిర్వహించారు. వారి అందరితో కలిసి రఘువీర కోడలు దీక్షితకు కూడా అక్కడే సీమంతం చేశారు. ఈ సందర్భంగా గర్భిణీలకు సాంప్రదాయబద్ధంగా పండ్లు, పూలు, బేబీ కిట్స్ అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రఘువీర కోడలు దీక్షిత అమిత్ రఘువీర మాట్లాడుతూ గర్భిణీలు బలమైన పౌష్టికాహారం తీసుకోవాలని, తద్వారా పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. రక్తహీనత గర్భిణీలకు సవాల్గా మారిందని, దీనిని అధిగమించాలని అన్నారు. వారం వారం వైద్యులతో తనిఖీలు నిర్వహించుకొని వారి సూచనలు పాటించాలని అన్నారు. కులమత భేదాలు లేకుండా ఇంత మందితో పాటు తనకు కూడా ఇక్కడే సామూహిక సీమంతం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం వారితో పాటు భోజనం చేసి గర్భిణీలు తిని వదిలేసిన విస్తరాకులను రఘువీర తీసేశారు. ఐదు అరటి పండ్లు 5 తెత్తుమో, సీతకైదు తెత్తుమో, సీతకి పొడువడల నించుమో సకల ತುಂಬಾ ಖುಷಿ ಆಯ್ತು ಇವತ್ತು. ಆದ್ರೆ ನೀವು ರೆಗ್ಯುಲರ್ ಆಗಿ ಚೆಕ್ಅಪ್ಗೆ ಬರಲೇಬೇಕು. ನಿಮ್ಮ ಬ್ಲಡ್ ಟೆಸ್ಟ್ ಎಲ್ಲ ಅದಕ್ಕಾಗಿ ಬರಲೇಬೇಕು. ಮತ್ತು ಅವ್ರು ಡಾಕ್ಟರ್ಸ್ ಏನಾದರೂ ಟ್ಯಾಬ್ಲೆಟ್ಸ್ ಏನಾದರೂ ಪ್ರಿಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿದ್ರೆ ಅದು ನೀವು ತಗೊಳ್ಳೇಬೇಕು. ನೀವು ಚೆನ್ನಾಗಿ ಊಟನೂ ಮಾಡಬೇಕು. ಸೊ ಯಾಕಂದರೆ ಅದು ನಿಮ್ಮ ಡೆಲಿವರಿ ಟೈಮ್ಗೆ ನಿಮ್ಗೆ ಹೆಲ್ಪ್ ಆಗುತ್ತೆ. చేయించుకోవాలా? డాక్టర్లు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మీరు రెగ్యులర్ చెక్ చేయించుకుంటారా? వెరీ గుడ్. ఏది గురేష్ అయిందా? ఇప్పించుకోపో, ఇప్పించుకోపో, దాంట్లోకి ఇప్పించుకో. యువనేత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను యువగళం పాదయాత్రను అవహేళనగా మాట్లాడే స్థాయి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకి లేదని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం అన్నారు. లోకేష్ ని గంగాళం అని హేళన చేసిన ఎమ్మెల్యేకి రాబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మత్స్యకారులు తమ గ్రామంలోకి ఎమ్మెల్యే రాకూడదని తీర్మానం చేయడంతోనే సంజీవయ్య ఓటమి మొదలైందని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తే దాడులు చేయడం అప్రజాస్వామికమని తప్పుపట్టారు. రౌడీ మూకలతో నియోజకవర్గంలో అశాంతి వాతావరణం ఏర్పడిందని ఆరోపించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రను ఆదరించిన కార్యకర్తలకు, అభిమానులకు, నియోజకవర్గం ప్రజలకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. వాడి మీద నిన్న సూలూరుపేట నుంచి 6 మందిని మోటార్ సైకిల్ ఇచ్చి పంపించి వాడిని స్వర్ణముఖి నదిలో కొట్టించాం. ఎన్నికలు రాని, నీకే టికెట్ రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. నేను మాత్రం నీకే టికెట్ రావాలనుకుంటున్నాను. నువ్వు అంటున్నావు ఏ కృష్ణుడు వస్తాడు, ఎంతమంది కృష్ణులు ఉండాలని చెప్పని. ఎవరు కృష్ణులు లేరు. చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాల నుంచి నా దగ్గర కష్టం చేయించాడు. నన్నే పెడతాడే కానీ ఇంకొకరికి అవకాశం ఇవ్వడు. తప్పకుండా నేనే క్యాండిడేట్ అవుతానని చెప్పిన గురించి అనవసరంగా అవాకులు చెవాకులు తెలిస్తే నువ్వు గంగాళం అన్నావు. ఆ గంగాళం కిందనే నిన్ను కప్పెడతారు సూలూరుపేట నియోజకవర్గ ప్రజలు. ఆ గంగాళం కిందనే తప్పకుండా నీకు కప్పెడతారు. ఈ నియోజకవర్గంలో గ్రావెల్ తోలుతున్నారు, ఇసుక తోలుతున్నారు, గుట్క అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు, రేషన్ బియ్యం అమ్ముతున్నారు. మరి నీ కనుసన్నల్లోనే అన్ని జరుగుతున్నాయి. నీకు వాటా లేకపోతే
ఎందుకు వాటిని ఆపలేవు? అట్లాంటప్పుడు ఒక ఏళ్ళు నువ్వు ఎదుటోడిని చూపిస్తే 4 ఏళ్ళు నీకు చూపిస్తాయి. ఎంతమంది శాసనసభ స్వతంత్రం వచ్చిన తర్వాత పనిచేస్తే ఏ శాసనసభ్యుని కూడా మా ఊరికి రానేము ఈ శాసనసభ్యుడిని అని చెప్పి తీర్మానం చేసిన ఏకైక శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్య అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం నన్నూరులో మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి గౌరు చరితారెడ్డి ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలోని అనేక హామీలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, నంద్యాల పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కె పార్వతమ్మ, మండల అధ్యక్షులు గోవిందరెడ్డి, టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు గంగాధర్ గౌడ్, నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి కిరణ్, జిల్లా కార్యదర్శి కేతురు మధు, గ్రామ ముఖ్య నాయకులు విశ్వేశ్వర్ రెడ్డి, విజయుడు, ఖాజామియా, సర్కార్ భాష తదితరులు పాల్గొన్నారు. అందరికీ 18 ఏళ్ళు దాటిన నుంచి 1500 రూపాయలు 60 ఏళ్ళ వరకు 60 ఏళ్ళు దాటినలకు పెన్షన్ వస్తుంది. 59 ఏళ్ళ వరకు అమ్మ అందరికీ మీకు నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000, 5 ఏళ్ళకు మీకు 90,000 రూపాయలు. చూడండి, చంద్రబాబు నాయుడు 45 నీ బిడ్డలు కానీ నీ కోడళ్ళు కానీ 18 ఏళ్ళు దాంట్లో ఉంటే ఎంతమంది అంటే అంతమందికి వస్తాయి. మీ పిల్లలమ్మ బడికి పంపిస్తే ఇప్పుడైనా అప్పుడు ఏమన్నాడు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నేను అమ్మఒడి వేసుకున్నాడు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరికి మాత్రమే పిల్లలున్న ఒక్కరికి మాత్రమే అమ్మఒడి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అట్లా కాకుండా మీకు ఎంతమంది 4 పిల్లలు 5 మంది పిల్లలు ఎంతమంది ఉన్నా ఒక్కొక్కరికి 15,000 సంవత్సరానికి. చూడండి అమ్మా, మీరు ఇవన్నీ ఆయన ఇవ్వడం. అంతేకాకుండా మీకు సంవత్సరానికి 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు ఉచితం చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే. బస్సులో మీరు కర్నూలు డిస్ట్రిక్ట్ అంతా ఎక్కడ పోయినా మీకు బస్ టికెట్ ఫ్రీ. ఆడోళ్ళు ఎక్కితే ఉచిత బస్సు ప్రయాణం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు చెన్నంపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై కుక్క దాడి చేసింది. ఈ సంఘటనలో 2వ తరగతి చదువుతున్న బక్క సంజయ్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో స్వయం వ్యక్తంగా వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తెల్లవారుజామున 4:30 గంటలకు శ్రీ వెంకటేశ్వర మూలమంత్ర సహిత ఐశ్వర్యలక్ష్మి హోమం అర్చన కార్యక్రమం అనంతరం భక్తులందరికీ దర్శనం, అష్టోత్తర పూజలు, కళ్యాణం యథావిధిగా నిర్వహించారు. గరుడ వాహన సేవ జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. వెంకటేశ్వరుడు 4 అంశాల్లో ఒకటైన కోనసీమ తిరుమల వాడపల్లి. ఈ క్షేత్రంలో తొలి ఏకాదశి ఆషాఢమాసం వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి నుంచి కూడా ఈ పాడి పంటలు, వాతావరణ మార్పులు, వర్షాకాలంతో ప్రారంభమయ్యేటటువంటి ఈ ప్రకృతి వనరులన్నిటికీ కూడా ఒక శుభసూచకంగా పూర్వం నుంచి అనాది నుంచి రైతులు తమ తమ పొలాలని ఈ ఏకాదశి రోజున దుక్కు దున్నించుకోవడం ప్రారంభం, దమ్ము చేయడం ప్రారంభం, అలాగే వ్యవసాయ ప్రారంభాలన్నీ కూడా ఈ ఏకాదశి రోజున ప్రారంభించడం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి అంశం. పురాణపరంగా అనేక అంశాలు మిళితమై ఉన్నప్పటికీ ఒక రైతు, ఒక సాంప్రదాయం, ఒక పద్ధతిగా మనకి అందరికీ వాడుకైన ఏకాదశి తొలి ఏకాదశి. ఇది పురస్కరించిన ఆలయాన్ని అంతా కూడా చక్కటి పచ్చటి తోరణాలతో అలంకరించి ఈ పుణ్యతిథి రోజున వచ్చే భక్తులందరికీ కూడా అధిక సంఖ్యలో వస్తారని భావించాం. అలాగే వస్తారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏకాదశి రోజున కోనసీమ వాసిని దర్శించండి, తరించండి. సత్యనారాయణ రాజు, కార్యనిర్వహణాధికారి. బక్రీద్ పర్వదినం సందర్భంగా గట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, కమిషనర్ వేమనరెడ్డి, జామా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అజీజ్తో కలిసి పారిశుద్ధ్య కార్మికులతో ఈద్గా దగ్గర శుభ్రం చేస్తున్న కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. నమాజ్ చేసే ఈద్గా దగ్గర బాలాజీనగర్లోని మహమ్మదీయ మస్జిద్ దగ్గర ప్రార్థన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తును ఎస్హెచ్ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి, ఎస్ఐ అశోక్, స్థానిక కౌన్సిలర్ బండారి ఆంజనేయులు గౌడ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బర్లా హరిశంకర్, ముదిరాజ్, పల్లె విజయ్ గౌడ్, మైనార్టీ నాయకులు షకీల్, మున్సిపల్ బ్రాండ్ అంబాసిడర్ సిరాజ్, అయూబ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా సభ్యుడు ఎండి సిరాజ్, వర్క్స్ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు. అట్లా కట్లేమే, అది చాలా పెద్ద నీళ్ళు వస్తాయి తెలుసా. తినారు కాదు, నువ్వు ఈ నుంచి తీసుకొని అందులో నూపితే చాలు అంతే. అదే సాగు కాదు, సిమెంట్ ఇటుక లోపల కట్టకండి చెప్పలేదు. చెప్పలేదు గిరికెళ్ళి చెప్తా ఏ అట్లా కాదు, వేరే ప్లాన్ చేస్తాను. అన్ని వాడడానికి పుల్ల పెట్టలేదు, అన్ని వాడే కదా ఎప్పుడు అప్పకండే అలవాటు అయిపోయింది. ఈ పై కూడా బాగా అలవాటు. అంత రాత్రి బ్యాచ్ ఉంటుంది, ఒకటి టేబుల్ అమ్ముకొని వచ్చే బ్యాచ్ ఉంటుంది. ఇవన్నీ గజబుక్ మాట తప్ప ఏముండదు. ట్రాక్టర్ తీసుకొని
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10 రోజుల పాటు పండుగల జగనన్న అమ్మఒడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టీకరణ. రాజధాని కోసం పాదయాత్ర. ఎన్టీఆర్ ఘాట్ నుండి జూలై 17న పాదయాత్ర. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు వెల్లడి. కొండపోచమ్మ సాగర్ భూ నిర్వాసితుల త్యాగానికి వెలకట్టలేం. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీలో డీసీసీబీ డైరెక్టర్ భట్టు అంజిరెడ్డి వ్యాఖ్య. చిలకలూరిపేట ప్రధాన కూడలిలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయండి. జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోట రాజా రమేష్ డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.